బిట్‌కాయిన్ మంచి సపోర్ట్ దగ్గర అయితే ఉంది ప్రస్తుతానికి. సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే మంచి ఫాస్ట్ మూవ్‌మెంట్ అనేది డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. వాయిస్ వినిపిస్తుందండి? బిఎన్ఆర్ వ్లాగ్స్ హాయ్, హలో సార్. రామ్ గారు గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్. నమస్తే సార్ రాజేష్ గారు. మండే మార్కెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ప్రస్తుతం ఏంటంటే చైనా మీద 100% టారిఫ్ విధిస్తామని చెప్పేసి చెప్పడంతో ట్రంప్ గారు ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని మార్కెట్స్ నెగిటివ్లోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్రిప్టో కరెన్సీ. సో మార్కెట్లో మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ఏంటంటే ఒక 150 పాయింట్స్ నెగిటివ్ దాకా చూపిస్తుంది. ప్రాబ్లీ గ్యాప్ డౌన్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఇజ్ ఇట్ క్లియర్? బిట్‌కాయిన్ మంచి లెవెల్లో ఉంది. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మంచి ఫాల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ చాలా వాటికి డిస్ట్రిబ్యూషన్ లాగా అనిపిస్తుంది. స్లోగా స్లిప్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే గమనించండి, ఈ లెవెల్ దగ్గర మంచి ఆపర్చునిటీ ఉంటుంది షార్ట్ సైడ్. క్లియర్? సో దెర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్టుంది, చూద్దాం. చూసారా బిట్‌కాయిన్ నిన్నటి రోజున ఏకంగా 20,000 పాయింట్స్. ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ అనమాట. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మహేష్ బాబు గారి డైలాగ్ లాగా సీరియస్గా ఇట్స్ ఎ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనమాట. చూడండి ఎంత ఫాల్ అనేది జరిగిందో. ఏకంగా దగ్గర దగ్గర $20,000 ఇన్ ఏ సింగిల్ డే అనమాట. ఓకే, మార్కెట్ పడిపోయింది. ఎనీహౌ దాంట్లో సిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనపరిచింది. బట్ చాలామంది ఏం చేశారంటే ఒక ట్రెండ్ అనేది ఫాలో అయ్యారు. ఫ్యూచర్స్ని బై చేయటం, హెవీగా దాన్ని కాల్స్ అనేది సెల్ చేయటం, కవర్డ్ కాల్ స్ట్రాటజీ. వాళ్ళు స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుంటే దట్ ఈస్ గుడ్. లేదు అంటే కూడా చాలా ఇదవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫాల్ ఇది. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కోర్స్, ఎందుకంటే అంత పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ 16% అందులో వన్ డేలో 16.26% వన్ డేలో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో 4% మ్యాక్స్ 5% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ లేదు సార్, నేను ట్రేడ్ చేయలేదు. నేను కొంచెం పర్సనల్గా బిజీగా ఉన్నాను. కానీ మంచి మూమెంట్ అనేది వచ్చింది. గుడ్ ఈవినింగ్ నరేంద్ర గారు. రాజ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మన ఐటీ సెక్టార్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు ట్రంప్ గారు ఈ ఇష్యూ అనేది తీసుకురావడానికి ప్రస్తుతానికి మార్కెట్లో కొద్దిగా
కొద్దిగా ఉందిలే. యూఎస్ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా నిన్నటి రోజున ఇంక్లూడింగ్ కమోడిటీస్, గోల్డ్ కూడా ఏదో అట్లా అట్లా హోల్డ్ చేసింది కానీ మొత్తం కూడా పడిపోయినాయి. యా దిస్ ఈస్ బిట్కాయిన్ అనేది చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది. స్మాల్ రిస్క్, ఎందుకంటే ఇది అప్ ట్రెండ్ అయిపోయి స్లోగా డౌన్ ట్రెండ్లో కొనసాగుతుంది. యా మంచి ఆపర్చునిటీ ఇక్కడ. కోర్స్ ఇంకా ఈ సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. వెరీ బిగ్ ఫాల్ లిటరల్గా. సో టెక్నికల్గా ఇది సపోర్ట్ ఏరియా, ఇది సస్టైన్ అవ్వలేదు బ్రేక్ డౌన్ దగ్గర. బట్ ఎనీహౌ ఇక్కడ కానీ స్టేబుల్ అయిందంటే మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది బిగ్గర్ పిక్చర్లో, డైలీ టైం ఫ్రేమ్లో. సో గుడ్ ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. గుడ్ ఈవినింగ్. జియో ఫైనాన్స్ గురించి చెప్పండి. యా స్టాక్స్ గురించి చూద్దాం. గోవర్ధన్ గారు, బసవరాజు గారు గుడ్ ఈవినింగ్ మీకు కూడా. ఇందులో ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా మీకు? రౌండింగ్ టాప్ లాగా ఉంది కదా, రౌండింగ్ బాటమ్ అంటాం కదా, రౌండింగ్ టాప్ లాగా ఉంది ఇది. అది చూడండి, రౌండింగ్ బాటమ్, రివర్స్ చేస్తే రౌండింగ్ టాప్. ఎల్జీ ఐపీఓ మంచి కంపెనీ అది, బట్ రేపు అనేది కొద్దిగా చూడాలి, ఎందుకంటే మార్కెట్స్ కొంచెం నర్వస్గా ఉన్నాయి. ఎల్జీ ఐపీఓ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో డౌట్. యా స్వింగ్ ట్రేడింగ్ సంబంధించింది ఫ్రీ ఉంటుందండి వెంకట గారు. కంప్లీట్ కోర్స్ కాదు అది, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది. సూపర్ ఫాల్ కదా, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫాల్ యాక్చువల్లీ, సూపర్. స్మాల్ రిస్క్ ఇక్కడ, స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది, అనదర్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది, సూపర్ మూవ్ వస్తుంది డౌన్ సైడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. యా
it's reached this target level. This is called distribution. సో ఒకసారి స్టాక్స్ చూద్దాం, ఇండివిజువల్ స్టాక్స్. వాట్ ఏ ఫాల్ అండి. This is super fall. యోగానంద్ గారు గుడ్ ఈవినింగ్. ట్రంప్ నిద్రలేచిన వెంటనే ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేస్తుంటాడు, ఏదో మార్నింగ్ లేచి డైలీ యాక్టివిటీ లాగా. కరెక్ట్. మార్కెట్లో స్పెక్యులేషన్ అని చేస్తున్నారా వీళ్ళు, క్రిప్టో కరెన్సీ వీటిలో మనకి అనకూడదు కానీ నిజంగా తెలియదు కానీ ఎవిడెన్స్ లిటరల్గా ట్రంప్ గారు ఉన్నప్పుడల్లా లాస్ట్ యొక్క పీరియడ్లో కూడా హెవీ వోల్టాలిటీ మార్కెట్. ఐ థింక్ ట్రంప్ గారు మనకంటే పెద్ద గేమర్ అనుకుంటున్నాను నేను. హీ వాంట్ టు ప్లే ద గేమ్, హీ వాంట్ టు ఎంజాయ్ దట్ గేమ్, అలాగే అనిపిస్తుంటుంది. టాటా క్యాపిటల్ ఆల్సో గుడ్ సార్. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ ఏంటంటే కొద్దిగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది ఈ ట్రంప్ గారి ఇష్యూస్ వల్ల. లాంగ్ టర్మ్లో నో ప్రాబ్లం అనమాట. ఎల్జీ కూడా మంచి ఐపీఓ అది. వోల్టాస్ కన్జ్యూమర్ స్పేస్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, దేర్ ఈజ్ నో డౌట్. ఓఎన్జీసీ ఆల్సో గుడ్ కంపెనీ. దివాళీ స్టాక్సా? యా, నేను షేర్ చేస్తాను దివాళీ స్టాక్స్. ఒక 5 స్టాక్స్ మనం ప్లాన్ చేద్దాం. యాజ్ యూజువల్గా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఉండాలి మనకి స్టాక్ అనేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టాక్ ఉండాలి, ఏది దివాళీ ముహూర్త ట్రేడింగ్లో. దట్ షుడ్ బి దేర్. అండ్ ఇంకొచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, లేకపోతే టైటాన్. ఎందుకంటే జ్యువెలర్స్లో కొద్దిగా సెంటిమెంట్గా ఆ రెండిట్లో ఒకటి మనం బై చేసుకోవచ్చు, టైటాన్ ఆర్ కళ్యాణ్ జ్యువెలర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ అనుకుందాం. దాని తర్వాత పవర్ సెక్టార్లో నాకు అదాని పవర్ బాగా అనిపించింది. అదాని పవర్ KIOCL. నమస్తే రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ క్లియర్, సూపర్, థ్యాంక్ యూ. జియో ఫైనాన్స్, జియో ఫైనాన్స్లో మనకి టెక్నికల్గా ట్రెండ్ లైన్ అయితే రెసిస్టెన్స్ ఉంది, బట్ ఎనీహౌ వీక్నెస్ అయితే లేదు. కానీ కొద్దిగా షార్ట్ టర్మ్లో మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ జియో ఫైనాన్షియల్స్.
ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ KIOCL. వోలటిలిటీ ఎక్కువగా ఉంది, బట్ స్టిల్ బుల్లిష్గానే ఉంది మనకి. అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చరల్ సపోర్ట్ 473 ఇస్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఎనీహౌ బుల్లిష్ మూమెంట్లో ఉంది KIOCL. జియో ఫైనాన్స్ చెప్పాను. అండ్ డెల్టా ఏంటంటే ఒక అకౌంట్ అంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో యాడ్ చేస్తాను ఎవరైతే డెల్టా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో. అండ్ వీఆర్ మచ్ ఫోకసింగ్ ఆన్ క్రిప్టో కరెన్సీ ఇక్కడ నుంచి కూడాను. ఓకే, మంచి ట్రేడ్స్ అనేది నేను అక్కడ పోస్ట్ చేస్తా. వెంకట్ గారు ధన్ అకౌంట్ ఓపెన్ చేశారంటే మీకు స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించిన ఒక కోర్స్ ఉంది, అది నేను షేర్ చేస్తాను. IPO LG అలాట్మెంట్, దిస్ ఈజ్ అ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. టాటా క్యాపిటల్ ఆల్సో సేమ్ వ్యూ, లాంగ్ టర్మ్కి అయితే మంచిగా ఉంటుంది మనకి. వోల్టాస్ లిమిటెడ్ బాగుందండి, బులిష్గా ఉంది చక్కగా. ఓకే, ఇప్పుడే బిల్డప్ జరుగుతుంది లాంగ్ టర్మ్, అదే లాంగ్ బిల్డప్ అనేది. ONGC, దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్, మంచి బుల్లిష్ వ్యూలో ఉంది. ప్రాబ్లీ 256ని టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇమీడియట్గా అప్ సైడు. దివాళీ కోసం స్టాక్స్ డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. సార్ ఫ్రీ క్లాస్ గురించి చెప్పండి. డెల్టా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, డెడికేటెడ్గా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇక ఇక్కడ నుంచి వెరీ యాక్టివ్గా వెరీ ప్రిసైజ్గా ట్రేడ్స్ అనేది దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన డెల్టా రెఫరల్ లింక్ అనేది దాని ద్వారా ఓపెన్ చేశారో. నెక్స్ట్ మిగతా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ అనేది నేను షేర్ చేస్తాను, సో దట్ అంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే, క్లియర్ సార్? దట్ ఈస్ అ ఫ్రీ క్లాస్ అనమాట. TARIL, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. సో 505 అనేది ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ ఉందండి. లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం రైడ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. గిఫ్ట్ నిఫ్టీ బాగా నెగిటివ్లో ఉంది. మండే మార్కెట్ ఎలా ఉంటుందండి? గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మండే. ఓకే, సో దాని తర్వాత మరి టూ మచ్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, డెఫినెట్గా బౌన్స్ అనేది జరుగుతుంది. బట్ ఒక 100 పాయింట్స్ ఆ రేంజ్లో గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, ఇంకొంచెం కిందకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ కొంచెం వీక్గానే ఉంది మనకి. ఇక్కడ ఏదో చిన్న న్యూస్ లాగా అయితే లేదు ఇది. అంటే ఇంపాక్ట్ ఐ మీన్ టు సే సెంటిమెంట్ అనేది కొద్దిగా సివియర్గానే ఉంది. కాబట్టి మార్నింగ్ కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. NTPC అండి, ష్యూర్ NTPC. ఇట్ ఈస్ కన్సోలిడేషన్లో ఉందండి. ఇది మనకి 350 దాకా వెళుతుంది ఇమీడియట్గా, బులిష్గానే ఉంది. ఇది మంచి సపోర్టు. NTPC ఈజ్ గుడ్ స్టాక్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం చూశాను. జియో ఫైనాన్స్ బాగుంది, తీసుకోవచ్చు మీరు. ఓకే, లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేయొచ్చు మీరు. చూసే ఆల్రెడీ చార్ట్, కొంచెం బ్యాక్కి వెళ్ళి చూడండి. జస్ట్ ఇప్పుడే నేను దాని గురించి చెప్పడం జరిగింది, ఎందుకంటే చాలామంది అడిగారు, విచ్ ఈస్ గుడ్. యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్సా? యాప్టస్
యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి మంచి సపోర్ట్ ఏరియాలో ఉంది. 305 రేంజ్లో ఇక్కడ కొంచెం రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎనీహౌ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి ఈ హై బ్రేక్అవుట్ అయితే కొద్దిగా మూమెంట్ వస్తుంది. ట్రెండ్ లైన్ అనేది మీరు రిఫరెన్స్గా పెట్టుకోండి. దట్ ఈజ్ ఇది గుడ్ లెవెల్ టు వాచ్ అనమాట. ఈ లెవెల్ అనేది మీరు రిఫరెన్స్గా పెట్టుకోండి. ప్రస్తుతానికి 321 దాటిందంటే ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది ట్రెండ్ లైన్ అనేది. అది బ్రేక్అవుట్ అయితే మనకు పాజిటివ్ మూమెంట్ వస్తుంది. 303 అనేది మనకి మంచి సపోర్ట్లో ఉంది. బై చేయొచ్చా అంటున్నారా? అది మీ డెసిషన్ అండి, ఓకేనా? బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మాత్రం నేను చెప్తాను బై చేయాలా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చూస్తున్నారు కదా, క్రిప్టో కరెన్సీ ఎంత దారుణంగా ఇదైందో. అండ్ ఆఫ్ కోర్స్ కమోడిటీస్ కూడా పడిపోయినాయి. సో కొంచెం మార్కెట్లో ఏంటంటే వొలటాలిటీ అనేది పెరిగింది. కొంచెం రిస్క్ వోల్టైల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు. లెమన్ ట్రీ హోటల్స్ అప్ ట్రెండ్లోనే ఉందండి. మనకి ఇది సపోర్ట్ ఏరియా 160 ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ ఏరియా. ఓకే, స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉంది. షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్లో ఉంది ఇది లెమన్ ట్రీ హోటల్స్. ఓలా ఎలక్ట్రిక్ అండ్ మొబిలిటీ కొద్దిగా ప్రెషర్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు సపోర్ట్ ఏరియా ఉంది 49-46 దగ్గర. ప్రాబ్లీ ఇక్కడ ఏదన్నా బౌన్స్ జరగవచ్చు. ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు ఓలా ఎలక్ట్రిక్. క్లియర్? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ బట్ అండర్ ప్రెషర్లో ఉంది. మంచి 590 దాటితే, బట్ ఎనీహౌ నాకైతే స్టిల్ కొద్దిగా కన్విక్షన్ అనేది రావట్లేదు. ఓకే, దో ఇట్ ఈస్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు కూడాను మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మొమెంటం ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ అనేది పెద్ద మొమెంట్తో వచ్చినాయి. కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. గుడ్ స్టాక్ అయితే మంచి స్ట్రక్చర్లో వెళ్తుంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఇప్పుడే కొద్దిగా బయర్స్ ఇంట్రెస్ట్ అని స్టార్ట్ అయింది. సో ప్రస్తుతానికి బయర్స్ స్ట్రాంగ్గా ఎంటర్ అయ్యారు. నా ఏంటంటే సెల్లర్స్ రెస్పాన్స్ అనేది చూసి కొద్దిగా పుల్ బ్యాక్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా మేడం? టెక్స్మాకో రైల్ షేర్ నౌ పర్చేజ్. ఓకే, రామారావు గారు అడుగుతున్నారు టెక్స్మా. ఇది ప్రస్తుతానికి కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందండి. స్టిల్ మనకి ఇంకా ఎటువంటి ఎవిడెన్స్ అయితే రాలేదు. వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. బెటర్ కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. టీచర్ ఫ్రమ్ కర్నూల్. టీచరా? TCHR. గుడ్ ఈవినింగ్ అండి. నేహామృత వి సుబ్బు. నైస్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. మధు గారు, మేడం గారు గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. డిన్నర్ అయిపోయిందండి. మీది ఎలా అయింది మీ ఇంటర్నేషనల్ ట్రిప్?
అన్న టాటా మోటార్ కాల్ ఆప్షన్స్ ఉంటే ఎలా అన్న? టాటా మోటార్సా? టాటా మోటార్స్. సో ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్గా వెళ్తుంది. ఎనీహౌ మంచి సపోర్ట్ దగ్గర ఉంది. డు నాట్ వరీ మచ్, ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి. ఓకే, సపోర్ట్ దగ్గర ఉంది. బట్ న్యూస్ ఒక్కటే బ్యాడ్గా ఉంది కాబట్టి అది ఒకటే కొద్దిగా కన్సర్న్లో ఉన్నా నేను. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్. హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ టెక్నాలజీస్ చాలా అండర్ ప్రెషర్లో ఉంది. సో 15th రిజల్ట్స్ అనేది ఇవ్వబోతుంది, చూడాలి. ప్రస్తుతానికైతే అండర్ ప్రెషర్లో ఉంది స్టాకు. స్టే అవే ఫ్రమ్ ద స్టాక్, కొద్దిగా వెయిట్ చేద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్. సార్ మండే నిఫ్టీ 50 వ్యూ, అందరూ కూడా నిఫ్టీ 50 గురించి చూస్తున్నారు. యా, ఐ కెన్ అండర్స్టాండ్. సో ఏంటంటే ప్రాబ్లీ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ మినిమం నేనైతే ఒక 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండే. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి బ్యాంక్ యా బుల్లిష్ అండి ఇది. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కూడా వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో మీరు ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ పుల్ బ్యాక్ ఇలా వచ్చిందనుకోండి, పైనుంచి ఫిబొనాకీ డ్రా చేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ లైక్ 50% ఆ దగ్గర బై చేసుకోవచ్చు. బుల్లిష్గానే ఉన్నాను స్టాక్ మీద, ఎందుకంటే ఇది స్టాక్ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. దెర్ ఆర్ ఛాన్సెస్ టు కంటిన్యూ, ఛాన్సెస్ ఉన్నాయండి కంటిన్యూ అవడానికి. యా, యోగానంద్ గారు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నా నంబర్ వచ్చేసరికి ఇది, నేను టెలిగ్రామ్ గ్రూప్కి యాడ్ చేస్తాను. మీకు ఆ కోర్స్ లింక్ అనేది కూడా షేర్ చేస్తాను. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన కోర్స్ అనేది నేను షేర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. యోగానంద్ గారు, థ్యాంక్ యూ ఎనీహౌ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఎస్ బ్యాంక్స్ అయితే బుల్లిష్గానే ఉన్నానండి ప్రస్తుతానికి, అండ్ ఎస్ బ్యాంక్ మీద ఇంకొంచెం బుల్లిష్గానే ఉన్నాను. ఓకే, సో అప్పుడు మీరు అడిగినట్టున్నారు కదా 16-17 రేంజ్లో, సమ్వేర్ ఇక్కడ అనుకుంటా 21 ఫిబొనాకీ లెవెల్స్ చూడండి. 18 దగ్గరకు వచ్చినప్పుడు మంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. గుడ్ సపోర్టెడ్ టు ఫిబొనాకీ లెవెల్స్. యా, క్రేజీ లైఫ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. నెట్వెబ్ టెక్నాలజీస్. నెట్వెబ్ టెక్నాలజీస్ బుల్లిష్ సార్ ప్రస్తుతానికి, బట్ ఏంటంటే కొద్దిగా మనం పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా సాలిడ్ స్క్రిప్ట్ ఇది. ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బాయింగ్ ఆపర్చునిటీ. ఓకే, మీరు మూవింగ్ యావరేజ్ ఏది యాడ్ చేసినా సరే చక్కగా 45 degreesలో వెళ్తుంది స్టాక్. ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బాయింగ్ ఆపర్చునిటీ. క్లియర్. టాటా మోటార్స్ కాల్ ఎక్స్పైరీ 13th క్లోజ్ చేయాలంటున్నారు. ఎలా? అది నాది నవంబర్ కాంట్రాక్ట్. ఓకే, అచ్చా.
ఏది మన సివి కమర్షియల్ వెహికల్ది సపరేట్ చేస్తున్నారు దాని ఇష్యూ వల్ల అనుకుంటా కదా. సో చూస్తానండి, ఒకసారి చూసి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది క్లియర్, ఎందుకంటే దాని గురించి నేను అప్డేట్గా లేను. హెచ్బిఎల్ ఇంజనీరింగ్, HBL, yeah, this is also bullish stock. This is also bullish stock అండి. మీరు ఇక్కడ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, దాన్ని గమనించండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఆల్సో బులిష్ మొమెంటంలో ఉంది, గుడ్ స్టాక్ ఇది. ఓకే, క్లియర్. మళ్ళీ ఇంకొకసారి మనకి ఇక్కడ డోజీ వస్తే మనం మళ్ళీ షార్ట్ ప్లాన్ చేయొచ్చు అనిపిస్తుంది, చూద్దాం. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది వీక్గానే ఉంది బిట్కాయిన్లో. నా ఎక్స్పెక్టేషన్లో 1.5 yearలో 150 వరకు వెళుతుందని సార్. ఎందుకు అంటే ఫుల్ స్ట్రాంగ్ బయింగ్. ఎస్ బ్యాంక్ అంటున్నారా? అలా చెప్పకండి మేడం, అందరూ ఇన్వెస్ట్ చేసేస్తారు మళ్ళీ. యా, ఎనీథింగ్ పాసిబుల్ ఉంది, బట్ మీరు అన్నట్టు పాజిటివ్గా స్టాక్ అయితే ఉంది ఎస్ బ్యాంక్, కరెక్ట్. కానీ టార్గెట్ అనేది ఇంత ఎర్లీగా మనం ప్రొజెక్ట్ చేయలేము, ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి బ్యాంక్స్లో. సో చూడాలి. ష్యూర్గా చెప్పండి టాటా మోటార్ స్టాక్ ఆప్షన్ గురించి టెలిగ్రామ్లో అప్డేట్ చేయండి అన్న. ష్యూర్ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, నేను అప్డేట్ అయితే చేస్తాను. దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది చూడలేదు. ఎస్ బ్యాంక్ ఈజ్ బుల్లిష్, చూసాం ఇప్పుడే మనం. ఎస్ బ్యాంక్ ఈజ్ బుల్లిష్ స్టాక్. చూడండి, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది ఇది ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 32-35 లెవెల్ అనేది. క్లియరా? ఇక్కడ కనిపిస్తుందా? 32-35. సో ఇది యాక్చువల్గా ఏంటంటే అండర్ ప్రెషర్లో ఉంది బికాజ్ ఆఫ్ ఫండమెంటల్ ఇష్యూస్. బట్ నవ్ ఏంటంటే కొద్దిగా హోప్ అనేది వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్క్యూ చేసింది, దీన్ని కాపాడింది కొంతవాటికి బ్యాంక్రప్సీ నుంచి. నా జపాన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ము, ఓకే, SMBC వాళ్ళు దీంట్లో 20% పైన స్టేక్ అనేది బై చేశారు. సో కొన్ని ప్రోగ్రెస్ పాజిటివ్గానే ఉంది కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో చిన్నగా ఈ లెవెల్కి వచ్చి ఒక్కసారి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో, దెన్ దీని యొక్క ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ఇప్పటిదాకా ఫండమెంటల్గా ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉందో ఎస్ బ్యాంక్లో, దెన్ ఏంటంటే అది ఇంకా డ్రై అయిపోద్ది. ఎందుకంటే ఇది మంచి ప్యాటర్న్, దీన్ని ఎసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. చూడండి, రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇమీడియట్గా మనం రఫ్గా 35 కూడా కాదు, 32 లెవెల్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ ఒకసారి చూసామనుకోండి, ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 33% రిటర్న్ ఉంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి మనం, అంటే అరౌండ్ 25% ఈ రేంజ్లో మనం దీన్ని టార్గెట్ చేసుకోవచ్చు అనేది టెక్నికల్గా అయితే ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. క్లియర్ అండి? సిగాచి ఇండస్ట్రీస్ షేర్స్, సిగాసి ఇండస్ట్రీస్ ఐ థింక్ రీసెంట్గా లిస్ట్ అయింది కదా, యా బయింగ్లోనే ఉంది. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ మూమెంట్ అనేది క్లియర్ అయిపోయినట్టు. బట్ ఎనీహౌ ప్రస్తుతానికి అయితే పెద్దగా వీక్నెస్ ఏం కనిపించట్లేదు. బయర్స్ కొద్దిగా స్టెప్ ఇన్ అయ్యారు విత్ గ్రేట్ వాల్యూమ్స్తో. సిగాచి
ఐటీసీ స్టిల్ ఐటీసీ అండర్ ప్రెషర్లోనే ఉంది. ఓకే, ఇక్కడ కొద్దిగా పేషెన్సీ అనేది కావాల్సి వస్తుంది ఐటీసీలో. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి కొద్దిగా హడల్ ఉందన్నమాట. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనం మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐటీసీలో. బట్ ఇది డిప్ బై క్యాండిడేట్ ఐటీసీ అనేది, ఎందుకంటే మనకి జిఎస్టీ రేట్ కట్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఏంటంటే కంపెనీ లైనప్ కూడా స్ట్రాంగ్గానే ఉంది బిజినెస్ పరంగా. సీక్వెంట్ సైంటిఫిక్ ఇది బుల్లిష్గా ఉంది సార్ స్టాకు. సీక్వెంట్ సైంటిఫిక్ ఇమీడియట్గా 232 and 240 టార్గెట్స్ అప్సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఎనీ మూమెంట్ ఇట్ కెన్ గో టు దట్ లెవెల్. ప్రైస్ యాక్షన్ గురించి ఉంది సార్, మొన్నే బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే, సో ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ నేను అనౌన్స్ చేస్తాను. యూ కెన్ జాయిన్. సిగాచి ఇప్పుడే చెప్పాను సార్, మీరే కదా సార్ అడిగారు సిగాచి. ధరణి అఫీషియల్. డేటామాటిక్స్ అండ్ అర్బన్ కో వ్యూ. డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ యా బుల్లిష్గా ఉందండి స్టాకు. ఒక మంచి బ్రేక్అవుట్ అయింది, బట్ ఎనీహౌ కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది, సపోర్ట్ దగ్గర ఉంది. అర్బన్ కో ఓకే, అండర్ ప్రెషర్లో ఉంది స్టాక్, కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. అర్బన్ కంపెనీ. బ్లూ స్టోన్ ఇది టాటా వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది కదా బ్లూ స్టోను. మొన్న బ్లూ స్టోన్ జ్యువెలరీ, సారీ అదే ఐ మీన్ టైటాన్ పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది. గుడ్ వాల్యూమ్స్తో వెళ్తుంది. డిప్లో బై చేయదగిన స్టాక్ ఇది బ్లూ స్టోన్ జ్యువెలరీ. క్లియర్. ఇంపార్టెంట్ లెవెల్స్ ఇస్తాను సార్. సో ప్రస్తుతానికైతే బేస్డ్ ఆన్ ఈ కరెంట్ ఇంపల్స్ మూవ్లో మీరు అలర్ట్ పెట్టుకోండి. రిస్క్ ఉంటుంది. 647, 675 రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, బై చేయాలా లేదా అనేది డెసిషన్ యూ హ్యావ్ టు టేక్. ఇంపార్టెంట్ లెవెల్స్ అవి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఆ లెవెల్స్ దగ్గర మీరు ప్లాన్ చేసుకోండి. జాగిల్ టార్గెట్ ZA సో ప్రస్తుతానికి 400 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉందండి. ఓకే, దాని తర్వాత కొద్దిగా మేజర్ లెవెల్ 430 ఉంది. ఇది దాటితే ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ కూడా మీరు ట్రాక్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ అనేది అయిపోయినట్టే. సో మంచి మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇమీడియట్ టార్గెట్స్ ఈ రెండు కూడాను. క్లియర్. మిండా కార్ప్ మంచి 600 దాటడానికి రెడీగా ప్రిపేర్ అవుతుంది. సో బిఫోర్ ద బ్లాస్ట్ ఇది. ఓకే, 2 రోజుల నుంచి కూడా మంచి బయర్స్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంది. మిండా కార్ప్. ఆస్ట్రా మైక్రోవేవ్
ఇది కొంచెం వోల్టైల్గా ఉందండి ప్రస్తుతానికి. బులిష్గానే ఉంది కానీ కొద్దిగా పుల్ బ్యాక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. యాస్ట్రా మైక్రోవేవ్, ఎన్టీపీసీ చెప్పాను ఆల్రెడీ, ఒకసారి చూడండి, బులిష్గానే ఉంది. రెయిన్బో హాస్పిటల్ బై చేసుకోవచ్చు, మంచి ఆపర్చునిటీ ఇది లాంగ్ టర్మ్ కోసం. ఓకే, అగైన్ ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ కోసం కాదు, ఇది కొద్దిగా వీక్గానే ఉంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బ్లాక్ బాక్స్, స్టిల్ అండర్ ప్రెషర్లో ఉంది స్టాక్. ఇది 13.40 13.50 దగ్గర కొద్దిగా బయర్స్ ఇంట్రెస్ట్ కనపడుతుంది, బట్ స్టిల్ కన్విక్షన్ అయితే ఇంకా రాలేదు. ఏథర్ ఎనర్జీ బై చేసుకోవచ్చు, సేల్స్ బాగున్నాయి. ఓకే, ఇట్ ఈజ్ డిప్ బై క్యాండిడేట్. డిప్ బై అయితే బై చేసుకోవచ్చు, స్ట్రాంగ్ బులిష్లో వెళ్తుంది. ఫోర్స్ మోటార్స్, కొద్దిగా వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే. సపోర్ట్లోనే ఉంది. ఓకే, బట్ స్టిల్ కన్విక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. ఓకే, వేదాంత మెటల్స్ బాగున్నాయి. వీళ్ళు సిల్వర్ ఎక్స్ప్లోరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బుల్లిష్గానే మనకు ఉంటుందండి ఇది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది 475. ప్రాబిలిటీ ఉంది మనకి 520 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి వీడిఎల్ వేదాంత. ఓకే, వీళ్ళు ఎక్కడ స్విట్జర్లాండ్లోనే ఎక్కడ స్టార్ట్ చేసినట్టున్నారు. ఐ థింక్ సిల్వర్ మైనింగ్ అనేది పార్ట్నర్షిప్ తీసుకుంటున్నట్టున్నారు వేరే కంపెనీ, థర్డ్ పార్టీ జాయింట్ వెంచర్తో. అండ్ అఫ్ కోర్స్ సిల్వర్కి, గోల్డ్కి, ప్రిసిజ్ మెటల్స్కి చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి స్ట్రక్చర్ కూడా బాగుంది వేదాంత. సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా. డైరెక్ట్గా మీరు సిల్వర్ అట్లా తీసుకునే కంటే కూడా ఈటీఎఫ్స్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ గోల్డ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ ఈజ్ గుడ్. టాటా క్యాపిటల్ యాక్చువల్గా ఏంటంటే మంచి కంపెనీయే, బట్ వాల్యుయేషన్స్ కొద్దిగా కన్సర్న్ ఉందండి. అది టాటా క్యాపిటల్ బై చేసుకోవచ్చు, బట్ స్టిల్ వెయిట్ చేస్తే కూడా బెటరే. మంచి ప్రైస్కి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐపీఓ అలికేట్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. అవ్వలేదంటే కూడా మీరు కొంచెం వెయిట్ చేసి తీసుకోవచ్చు. మంచి కంపెనీ అది టాటా క్యాపిటల్ అనేది. లిస్టింగ్ రోజే ఎందుకు బై చేయాలనుకుంటున్నారు, కొంచెం వెయిట్ చేసి కూడా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మార్కెట్ సిగ్నిఫికెంట్ బుల్లిష్ సెంటిమెంట్ లేదు ఇప్పుడు. లారస్ ల్యాబ్స్ కూడా బుల్లిష్గానే ఉంది. 800 గుడ్ సపోర్ట్ ఏరియా. ప్రస్తుతానికి అయితే వీక్నెస్ ఏం లేదు. డిప్ బై క్యాండిడేట్ ఇది. ఓకే, మంచి అప్ ట్రెండ్లో ఉంది. సో ప్రాబిలిటీ ఉంది కంటిన్యూ అవ్వడానికి. హిందుస్థాన్ కాపర్, సో ట్రెండ్ రివర్స్ అయింది ఇక్కడ స్ట్రక్చరల్గా. దాని తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే,
డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, డోజీ అనేది వస్తుంది వీక్లీలో. డోజీ వస్తుందంటే మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. స్టాక్ అయితే బులిష్గా ఉంది. ఎవ్రీ డిప్లో మనం బై ప్లాన్ చేసుకోవచ్చు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చండి. బోయనపల్లి మోహన్ గారు, వెల్కమ్ సార్, సూపర్. గోల్డ్ ఈటీఎఫ్స్ ఎస్ బై చేసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ బై చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ అన్సర్టైన్గా ఉంది. ఓకే, బ్లూ స్టోన్ బుల్లిష్ సార్, ఇందాకే చూసాం. గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్లీ కొంచెం ఎర్లీగానే మనం ఒక 10 days 15 days బ్యాక్ చెప్పాము. అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఉండాల్సింది, ఎందుకంటే అక్కడ నుంచి కూడా మనకి మంచి మూమెంట్ అనేది వచ్చింది. ఎందుకంటే గోల్డ్ బ్రేక్అవుట్ అయినాక మంచి మూమెంట్ వచ్చింది, మీరు గమనించారో లేదో. డైలీలో ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇది, ఈ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ అ పవర్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నాడు. ఇది అక్యుములేషన్, ఇలాంటి ప్యాటర్న్ ఇందాక ఏదో స్టాక్లో కూడా వచ్చింది. ఓకే, మర్చిపోయాను నేను. ఓకే ఫైన్. సో ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ ప్యాటర్న్ అనమాట. మనకి రెసిస్టెన్స్ 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 ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది, సప్లై క్లియర్ అయిపోయింది. దెన్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ దిస్ లెవెల్. But still I am bullish on the gold and silver. బ్లూ స్టోన్ ఈజ్ గుడ్. కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి సార్, ఇప్పుడే నేను దాని గురించి చెప్పాను. ఏంటి సార్, వెన్ దేర్ ఈజ్ ఎ వార్ అట్మాస్ఫియర్. కరెక్ట్. బట్ స్టిల్ డిఫెన్స్ ఈజ్ అ క్వాలిటీ కంపెనీస్ మన లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. దట్ ఈజ్ మై పర్సెప్షన్ అన్నమాట ఓన్గా. సార్ జూపిటర్ వ్యాగాన్ అనాలిసిస్, జూపిటర్ వ్యాగాన్స్ సో ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి 350 దగ్గర ఈ ఏరియా. సో డౌన్ సైడ్ కూడా ఛానల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, అందుకని మనం 350 పైన మార్కెట్ వెళ్ళిందంటే మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ చూడండి, వెరీ సింపుల్గా ఒకటి చెప్తున్నాను. స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం లాంగ్ టర్మ్కే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ట్రెండ్ క్లియర్గా తెలుస్తుంది కదా మనకి, ట్రెండ్ క్లియర్గా ఉంది కాబట్టి ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లోనే మనం దీన్ని బై చేసుకోవాలి. ఇలా స్టాక్ అప్ ట్రెండ్లో వెళుతున్నప్పుడు మనం లాంగ్ ప్లాన్ చేసుకోవాలి. సింపుల్ లాజిక్ వాడండి. ఓకే, డోంట్ మేక్ ఇట్ వెరీ కాంప్లికేట్, సింపుల్గా వెళ్ళండి. ఇలాంటి లాస్ట్ 1 monthలో బాగా పెరిగిన స్టాక్స్ ఒక 20-30 పెట్టుకొని దాంట్లో అబ్జర్వ్ చేసి మీరు ప్లాన్ చేసుకోండి. ఇదే సక్సెస్ మంత్ర ఆఫ్ ద స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు చూడండి, టీసీఎస్ కావచ్చు, టాటా మోటార్స్, దాంట్లో మారుతి కానీ, హీరో మోటార్ కార్ప్, ఐషర్ మోటార్స్ హైలో ట్రేడ్ అవుతుంటే టాటా మోటార్స్ అంత ప్రెషర్లో ఉంది. ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి టాటా మోటార్స్ని సెల్లింగ్ చేస్తున్నారు. ఓకే, సో మనం వెళ్ళి ఏం చేస్తున్నాం అంటే బిగ్ ప్లేయర్స్కి ఆపోజిట్లో ఆలోచిస్తున్నాం. ఓకే, మార్కెట్కి ఎందుకు వచ్చింది, పైకి వెళ్తుంది, బట్ ప్రాబిలిటీ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంటుంది. అందుకని స్టాక్ సెలెక్షన్ వెరీ సింపుల్గా అప్ ట్రెండ్లో ఉంది, లైక్ సింపుల్గా 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి అంటే వాటి మీద దృష్టి పెట్టండి. దెన్ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఎనీహౌ యా, స్టాక్ అయితే దీస్ ఆర్ ద లెవెల్స్ టు వాచ్ అనమాట. ఓకేనండి. అది వాలటాలిటీ ఉంటుందిలేండి, ట్రంప్ గారి గురించి కాదు.
I don't think so. Anyhow, Apollo Pipes. Oh, 10:47 అయిపోయిందా? ఓకే. ఇది కూడా అండర్ ప్రెషర్లో ఉంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది కూడా అండర్ ప్రెషర్లో ఉంది. డిఫెన్స్లో మాత్రం నేను బుల్లిష్గానే ఉన్నాను, డిప్లో బై చేసుకోవచ్చు. ఓకే, యా, బిఎల్ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఒక స్మాల్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. టొరెంట్ పవర్ అగైన్ అండర్ ప్రెషర్లో ఉంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్స్ ఆల్రెడీ చెప్పాను. ఇంట్రాడే ట్రేడ్కి స్టాక్స్ చెప్పగలరా? సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇంట్రాడేకి అదాని పవర్ ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి, 151 అనేది. ఎనీహౌ రేపటి రోజు న్యూస్ ఉంది కాబట్టి మండే అనేది కొద్దిగా అన్సర్టైన్ ఉంటుంది. యా, ఇది ఒక్క స్టాక్ చూద్దాం, క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ. నాట్కో ఫార్మా కొద్దిగా పుల్ బ్యాక్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యా, బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రెషర్లో ఉన్న స్టాకే ఇది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి గ్యాప్ అప్ అయింది, సస్టైన్ అయింది, అందుకని ఈ హై అనేది మీరు మార్క్ చేసి పెట్టుకోండి. 865 అనేది కొద్దిగా ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ కొద్ది కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఈ స్వింగ్ లో అనేది మనం ఎస్ఎల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్ఎల్ ఫాలో అవ్వాలనుకుంటే. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ.